వెల్కమ్ టు ఏపీ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి వెలుగు అధ్యక్షులు మఠం విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల కేంద్రంలో గల ఆదివాసీ భవనం వద్ద ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేసి భారీ ర్యాలీగా అడ్డతీగల పురవీధులతో తిరుగుతూ ఆదివాసీ ఐక్యత వర్ధిల్లాలి, జీవో నంబర్ 3 పునరుద్ధరించాలి అనే నినాదాలు చేస్తూ సీతారామరాజు విగ్రహం దగ్గర నుండి ప్రారంభించి ఎంపీడీఓ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గాంధీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆదివాసీ భవనం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. సభాధ్యక్షులు పందులు కామరాజు, ముఖ్య అతిథులుగా తహసీల్దార్ నాగమణి, ఎంపీడీఓ విజయరంగారావు హాజరయ్యారు. ఈ సభలో జీవో నంబర్ 3ని పునఃప్రారంభించాలని బేలం నూకరాజు డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే ఈ జీవోను విడుదల చేశారని ఆయన సందర్భంగా అన్నారు. సాంస్కృతిక నృత్యాలు, కోయ డాన్సులు, గిరిజన సాంప్రదాయాలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నడింపల్లి బంగారాజు, చెక్క వెంకటరత్నం, డిఈ సమర్థ కృష్ణ, మొగ్గుల కాటంరెడ్డి, బీజేపీ నాయకురాలు స్వప్నకుమారి, మఠం ఆనందబాబు, చెక్క బుచ్చిబాబు, గోముకృష్ణ, జత సత్యనారాయణ, సాంస్కృతిక సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేద్దామండి. ఆదివాసి ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతిజ్ఞ ఎలా చేస్తామో కుడిచే నుంచి ప్రతిజ్ఞ చేస్తాం. జాగ్రత్తగా కుడిచే క్రికెట్తో ఓకే ఓకే అండి. అందరి చేతులు చాలాలి. మనందరము ఆదివాసీ బిడ్డలుగా జన్మించినందుకు గర్వపడుతున్నాను.